Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఒక ఆడపిల్లగా తండ్రి లేకపోయినా సరే ఇవ్వండి అనే అంత ఎవరైనా అడిగేవాళ్ళమ్మా? అడిగేవాళ్ళు కాదు. మేరా ఛానల్ అని చెప్పేసి నాతో పాటు నేషనల్ అదే కామన్వెల్త్లో నాతో ఒక మహిళగా వెయిట్ లిఫ్టర్గా రాణించాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో ఒక గుడివాడ అంటే కృష్ణాకి చెందిన గుడివాడకి చెందిన శిరోమణి అనే ఒక యువ క్రీడాకారిణి మనతో ఉన్నారు. ఆమె వెయిట్ లిఫ్టర్గా ఎన్ని బాధలు పడ్డారు, ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల కొద్ది అవార్డులను అంటే మెడల్స్ను ఆమె సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం శిరోమణి నాతో ఉన్నారు. ఆమెను అడిగి అసలు వెయిట్ లిఫ్టర్లు మహిళలు రాణించాలంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అలాగే దేశం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, గుడ్ మార్నింగ్. నమస్కారం. చెప్పండి. వాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ. చెప్పండి, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీదకి వచ్చినట్టున్నారు. ఒక వెయిట్ లిఫ్టర్గా అంతర్జాతీయ స్థాయిలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ప్రస్తుతం ఎలా ఉంది మేడం, మీ పరిస్థితి ఎలా ఉంది? అంటే చేయాలని మనసులో ఉన్నా సరే చేయటానికి అవకాశాలు నాకు ఎక్కడ కూడా దొరకట్లా. ఇప్పుడు గుడివాడ మంచి స్టేడియం ఉంది. అక్కడి నుంచి ఇక్కడ నాగార్జున యూనివర్సిటీకి వచ్చి రోజు డైలీ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే స్టేడియం వాళ్ళు ఏమి చేయరా అంటే చేస్తారు, కాకపోతే మాకు కావాల్సినవి కూడా అక్కడ కావాలి కదా సార్. సెట్ అలాంటిది కొంచెం అంటే చిన్న చిన్న పిల్లలకైతే ఉంది కానీ పెద్దవాళ్ళకైతే లేదు. ఇక్కడికి వచ్చేస్తున్నాను. అలాగే స్పోర్ట్స్లో చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. ఎక్కువ మెయిన్ వెయిట్ లిఫ్టింగ్ అంటే ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ వాటికి అంటే నట్స్ అలాంటివి తినాలి. అవి తినాలంటే ఒక నార్మల్ పీపుల్స్ ఎవరు తినలేదు సార్. నాలాంటి అమ్మాయి ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫాదర్ చిన్నప్పుడే పోయారనమాట. ఒక ఫ్యామిలీని నడుపుకుంటూ నేను వచ్చి మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ చేసుకుంటూ ఇలాగా చేయాలంటే కష్టం అవుతుంది సార్. అసలు మీ జర్నీ ఎలా మొదలైందండి? అసలు ఈ ఆట వెయిట్ లిఫ్టర్గా మీరు ఎందుకు రావాలనుకున్నారు? వెయిట్ లిఫ్టర్గా వచ్చిన తర్వాత ఎలా ఇబ్బందులు పడ్డారు? ఎవరెవరు ఆర్థిక సహాయం చేశారు? అసలు ఒక చిన్న ప్రొఫైల్ స్టోరీ లాగా. నేను 2006లో 9th క్లాస్ చదువుతున్నానండి. అప్పుడు మా ఫాదర్ చనిపోవటం జరిగింది. నేను ఇంకా మా ఇంట్లో కొంచెం ఫుడ్కి అది కష్టమయ్యి గుడివాడ వచ్చి నేర్చుకుందామని, మా పక్కన పల్లెటూరు అనమాట, గుడివాడ మిషన్ నేర్చుకుందామని చెప్పి వచ్చాను. అలాగే పార్క్ ఆడుకోవటాకని వెళ్ళాను. అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ జరుగుతుంది. అది చూసి నేను అట్రాక్షన్ అయ్యి అంటే దీనివల్ల ఏంటి అని చెప్పేసి మారెల్ వెంకటేశ్వర గారు అని అక్కడ కోచ్ గారు ఉన్నారు, ఆయన అడిగాను. చెప్పారు ఆయన. చెప్తే మనం మనుషులుగా పుట్టిన తర్వాత ఏదో ఒకటి మనం సాధించాలి, అలా ఉండకూడదు. నేను మిషన్ నేర్చుకుంటూనే ఈ రంగంలోకి అడుగుపెట్టాను అనమాట. అలా చాలాలు కంటిన్యూ చేసి తర్వాత క్యాంపులకి వెళ్ళటం అవన్నీ జరగటం వల్ల ఇంకా నేను మిషన్ మానేసి ఇప్పుడు ప్రాక్టీస్లోనే ఎక్కువ ఉండటం జరిగింది. అంటే ఒకటి చెప్పండి, అంటే వెయిట్ లిఫ్టర్కి ఎటువంటి అవకాశాలు ఉంటాయి ఉద్యోగపరంగా కానీ, లేకపోతే ఏమైనా అంతర్జాతీయ స్థాయిలో అవార్డు తీసుకుంటే ఎటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వం కలగజేస్తుంది? ఇప్పుడు చిన్న చిన్న అకాడమీలు పెడుతున్నాను అంటున్నారు కదా, ప్రభుత్వం పెడుతున్నారు నిజమే. కాకపోతే చిన్న వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంటర్నెట్ నాలాంటి వాళ్ళకి అకాడమీలు ఉండవు. అకాడమీలు అనేది ఉండవు ఎక్కడ. మళ్ళీ అది కావాలనుకుంటే వేరే స్టేట్ వెళ్ళాలి. మన స్టేట్లో కూడా పెడితే బాగుంటుంది ఇలాంటి అకాడమీలు. తర్వాత నెక్స్ట్ నేషనల్ ప్లేయర్కి అంటే నా ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఒక ప్రభుత్వానికి. ఎలా అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఒక వెయిట్ లిఫ్టింగ్లోనే కాదు సార్, ప్రతి గేమ్లోనే ఉన్నారు.
ప్రతి గేమ్లోనూ ఉన్నారు. వాళ్ళందరికి కూడాను ప్రభుత్వం ఏం చేయాలి, ఏ ప్రభుత్వమైనా ఎవరు వచ్చినా సరే ఒక నేషనల్ లెవెల్కి ఈ జాబు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి ఈ జాబు జీవోలు ఉన్నాయి, కానీ అవి అమలు చేయట్లేదు. మరి పెట్టుకుంటున్నాం కానీ మధ్యలో వాళ్ళు ఇప్పుడు ఆ అధికారుల దృష్టికి వెళ్తే కొంతన్నా చేస్తారు, మధ్యలో వాళ్ళు మరి ఏం చేస్తున్నారో తెలియదు. కానీ కాకపోతే మాకు ఈ విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుంది సార్. ఎలాగంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉంది సార్, ఇప్పుడు తనకి వేరే ఇంకా 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 ఇంటర్నేషనల్ ఇంకో ఏషియన్ గేమ్స్ ఆడాలంటే నెలకు వచ్చి 50,000 అయ్యిద్ది. ఆ 50,000 ఈ అమ్మాయి సంపాదించుకోగలదా? లేదు. పక్కన ప్రాక్టీస్ చేస్తూ పక్కన సంపాదించుకొని ఫ్యామిలీని చూసుకోవాలంటే అసలు అసంభవం అది. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఏదో ఒక జాబ్ ఉచితంగా ఇవ్వద్దు. 8 గంటలు జాబ్ చేస్తారు కదా, 8 గంటల్లో సగం 4 గంటలు పెట్టి 4 గంటలు జాబ్ చేసి 4 గంటలు మీరు ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం వదిలేయాలి. అటు పక్కన ప్రభుత్వానికి జాబ్ మాకు, మీరు ప్రభుత్వం మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మేము కూడా కష్టపడుతున్నట్టుగా మాకు ఫీలింగ్ ఉంటుంది అనమాట. అది నా ఉద్దేశం. అంటే ప్రభుత్వం ఏదో ఒక జాబ్ అంటే ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తే నాకు అందరికీ మంచి జరిగిద్దని. అంటే వెయిట్ లిఫ్టర్స్ కానీ ప్లేయర్స్ కానీ చాలామంది ఇలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఏ జాబు లేకుండా ఇలా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరు చేయాలి? మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? మన ఏపీ చేయాలి సార్. ప్రభుత్వం వీళ్ళు సపోర్ట్ చేసి చేయాలి. ఒకటి చెప్పండి, ముఖ్యంగా తండ్రి లేడు, మీకు చనిపోవడం జరిగింది, ఇండివిజువల్గా ఆడపిల్లగా మీరు ఎదిగారు, ఎవరో ఒకరు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చేస్తూ ఉంటారు. అయితే కొన్ని వేధింపులు కూడాను ఆడపిల్లగా ఒక స్పోర్ట్స్ మ్యాన్గా పడిన సందర్భాలు కూడా ఉన్నాయని బయట చెప్పుకుంటారు. అయితే చాలా వరకు కూడా ఏమైనా ఆర్థిక సాయం చేస్తే ఏదో ఒకటి ఆశించాలనే సమాజం ఉన్న నేపథ్యంలో అటువంటి ఏమైనా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయా? అంటే అందరూ అలా ఉంటారని చెప్పను సార్. కొంతమంది నేను ఈ లెవెల్కి వచ్చానంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ దాకా వెళ్ళానంటే ఎవరూ హెల్ప్ చేయకుండా నేను వెళ్ళలేదు సార్. కాకపోతే ఇంకా ఏ స్వార్థం లేకుండా చేస్తే కనుక నేను ఈ పాటికి ఒలింపిక్స్లో 2 సార్లు మెడల్స్ తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు ఒక నెల చేస్తారు సార్ ఎవరైనా సరే, రెండోసారి 2వ నెలలో కానీ 3వ నెలలో కానీ నేను ఎక్కడ కలుద్దాం, ఎప్పుడు కలుద్దాం, ఈ 2 మాత్రం బాగా యూజ్ చేస్తారు సార్. దేనికంటే ఇండైరెక్ట్గా అలా మాట్లాడతారు సార్. ఇంకా అంటే నేను హెల్ప్ చేస్తున్నాను, ఇంకా వాళ్ళు నా మాట వినాలి అన్నట్టుగా. ఆడపిల్ల ఏముంటుంది మాట అంటే ఏమైనా ఆశిస్తారు సార్ కంపల్సరీగాను. ఇప్పుడు 80% అలాగే ఉన్నారు. ఒక 20% ఫోన్లే పాపం ఆడపిల్లలు కష్టపడుతున్నారు, మనం హెల్ప్ చేయాలి. నేను అలాంటి వాళ్ళని చూసాను, ఇలాంటి వాళ్ళని చూసా. అప్పుడు ఒక డిసప్పాయింట్ వచ్చేసిద్ది మాలో. ఇంక ఎందుకు చేయాలి, ఇప్పుడు ఈ దేశం కోసం అంత కష్టపడుతున్నాము, వీళ్ళందరూ ఇలాగ మాట్లాడుతున్నారని చెప్పేసి అలా బాధ వచ్చేసింది అనమాట. అందులో కూడా ఆడపిల్లలుగా చూస్తారు, స్పోర్ట్స్ మ్యాన్గా చూడరు. అట్లాగా అంటే అందరూ కాదు సార్, కొంతమంది. అలాగే ఉన్న ఆందోళన గురైన పరిస్థితి ఉందమ్మా? ఉంది సార్ చాలాసార్లు. నేను ఇలా అంటే ఒక ఇంటర్నేషనల్ మెడల్ కొట్టిన తర్వాత వేరే ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవటానికి కారణం ఇలాంటి కొన్ని ఇబ్బందులు పడ్డా. నేను చాలా పడ్డాను. గుడివాడ బాగానే ఉంటుంది కదండి, మంత్రి గారు ఉన్నారు, నాని గారు కానీ కొంతమంది పొలిటీషియన్లు ఉన్నారు, మీకు సపోర్ట్ చేసినట్టు ఉన్నారు కదా గతంలో? చేయకుండా ఏం లేదు సార్, ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకే చేశారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి సార్. ఇప్పుడు వాళ్ళు నాకు జీవితాంతకాలం చేయాలని ఏం రూల్ లేదు, ఎవరిష్టం వాళ్ళు సార్. ఇప్పుడు నేనేమి వాళ్ళకి కష్టపడి దాయలేదు కదా వాళ్ళ దగ్గర డబ్బులు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరు బతుకులాలినట్టుగా. కాకపోతే అలాగా ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అది జీవితాంతకాలం చేయాలంటే ఎవరు చేయరు సార్. పాదయాత్రలో మీరు సీఎం గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చారు కదా? ఇచ్చాను సార్. అప్పుడు కలిసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? సారు జాబ్ ఇస్తానమ్మా ప్రభుత్వం వచ్చాక అని చెప్పారు సార్. చెప్పారు కానీ తర్వాత నేను కలిసి అప్లికేషన్లు పెట్టుకున్నాను. కలిసాను సార్, కలిసాను, పెట్టుకున్నాను. తర్వాత మరి నాకు ఫోన్ చేస్తున్నారు కానీ చేయలే. ఇక నేను కూడా ఈ ప్రాక్టీస్లో నేను తిరగలేకపోతున్నాను సార్. ముందు ఒక్కదాన్నే అన్నీ చూసుకోవాలంటే నా వల్ల కావట్లేదు. అలసిపోయాను తిరిగి వీళ్ళ చుట్టూరు తిరిగి నాకేమీ న్యాయం జరగట్లేదు. అవును, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడాను మీకు సహాయం చేస్తా అని పేపర్లో కూడా వార్త వచ్చింది, అప్పుడు ఏం చేయలేదమ్మా? ఆయన ఎస్ఐ జాబ్ ఇస్తానని చెప్పేసి చెప్పారు సార్. ఎప్పుడంటే 2015లో నేషనల్ గేమ్స్లో మెడల్ కొట్టాను, సిల్వర్ మెడల్ కొట్టాను. అప్పుడు రేఖా రాణి మేడం గారు అని VCMD గారు తీసుకెళ్ళారు నన్ను ఆయన దగ్గరికి. సార్ ఇస్తానని చెప్పారు. మరి ఎందుకని అప్పుడు కూడా రాలేదు సార్. బాబు గారు అచ్చెన్నాయుడు గారు కూడా ఇస్తానని చెప్పారు.
కూడా అంటే ఎక్కడొచ్చింది ప్రాబ్లం సార్? ఎక్కడొచ్చింది ప్రాబ్లం? ఎక్కడొచ్చిందంటే నాకు అంత పెద్ద పెద్ద వాళ్ళని క్వశ్చన్ చేసి నాకు ఆలోచించి అంత మైండ్ లేదు అంటే మీరు ఫాలోఅప్ చేస్తారు కదా, ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్సా లేకపోతే ఎడ్యుకేషన్ నా అలాగే? వెనకమాల కొంతమంది లేరు సార్. అంటే నేనున్నాను అని చెప్పి రాజకీయ నాయకులు లేరు. నెక్స్ట్ ఒక బలగం అంటే ఒక మేమున్నామన్నట్టుగా ఒక 100 మంది లేరు సార్. ఒకదాన్ని ఎవరు పట్టించుకుంటారు సార్? ఎవరు పట్టించుకోరు. అదే ఇప్పుడు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పదలుచుకున్నారమ్మా? సార్కి చెప్పాల్సింది ఏంటంటే ఒక నేషనల్ ప్లేయర్స్కి ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి ఏదన్నా ఒక అటెండర్ జాబ్ అన్నా ఇచ్చి 8 గంటలు ఎట్లయినా జాబ్ ఉంటుంది. 8 గంటల జాబ్కి కాకపోయినా కనీసం 4 గంటలు చేసి మధ్యాహ్నం నుంచి మీరు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి ఈ దేశానికి మెడల్ తీసుకురామంటే మన దేశమే ముందుంటుంది, ముందడుగులో ఉంటుంది. అసలు ఎవరు కూడా ఇప్పుడు మణిపూర్ ఉంది అలాంటే మరి స్పాన్సర్స్ ప్రభుత్వాలు మణిపూరు, హర్యానా, ఢిల్లీ, పటియాలా ఇవన్నీ కూడా స్పోర్ట్స్లో ముందుంటాయి నాకు తెలిసి. నేను చూసినంత లెక్కలో వాళ్ళు చెప్పటం ఏంటంటే ఒక నేషనల్లో మెడల్ కొడితే 5 లక్షలు ఇస్తారంట. వాళ్ళు నాకు చెప్పారు, నా కొలీగ్స్ ఉంటారు కదా చెప్పారు. ఇక్కడ అలాంటిది ఏం లేదు సార్. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒకటి జాబ్ ఇచ్చి ఇన్కమింగ్ వస్తుంది కదా సార్, ఆ డబ్బులతో మేము చేసుకోగలం. అంటే ప్రతి వాళ్ళు స్పాన్సర్ చేయాలంటే ఎందుకు చేస్తారు సార్? ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్ని ఖర్చులు అవుతున్నాయి? ఇంట్లో ఒక 4 బతకాలంటే నెలకు వచ్చి 50,000 అవుతుంది ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఆ కుటుంబాన్ని గడుపుకోగలరా? మాలాంటి వాళ్ళకి చేయగలరా? పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉన్నారంటే వాళ్ళకి కొంతమందికి మనసు ఉండదు చెయ్యాలని. అవునండి, మన సినిమాలో కూడా డైలాగ్ పెట్టారు, కుక్కకి లక్షలు ఖర్చు పెడతారు, 1000 రూపాయలు పోయిన బిస్కెట్లు పెడతారు, పేదవాడిని ఎందుకు ఆదుకోరని. ఏమో సార్, ఆ సినిమాలు నేను చూడను కానీ మామూలుగా చెప్తున్నాను. అంటే మనసు ఉండదు సార్, లేని వాళ్ళకి మాత్రం మనసు ఉంటుంది. తిరుమల గారు చెప్పండి, మొత్తమే కూడాను మీరు మీ సిస్టర్ ఉన్నట్టున్నారు ఇప్పుడు వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఒక ఆడపిల్ల డైనమిక్గా రాణిస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఏమన్నా మనసు కకలాయికులు సందర్భాలు ఉన్నాయా? ఉంటుంది సార్, కంపల్సరీగా ఉంటుంది. కానీ నాకు నేనే ధైర్యం అలాంటి టైంలో ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు, ఫ్రెండ్లీగా ఎవరు లేరు. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ కూడా లేరండి. ఎలాగంటే నాకు టైం సరిపోదు, ముందు ప్రాక్టీసు లేకపోతే ఇంట్లో మళ్ళీ పోషించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి ఇదనమాట. నేను పలానా వాళ్ళకి చెప్పుకుంటే మళ్ళీ నేను సీప్ అయిపోతా. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయి ఉండి ఇలా ఏడుస్తుందా అని చెప్పి ఎవరు లేకుండా చూసి ఇంట్లో గదిలో తలుపులు వేసుకొని ఏడ్చిన రోజులు ఎన్ని ఉన్నాయండి. అలా ఏడ్చిన రోజులు ఎవరు చెప్పుకుంటాము? ఎవరన్నా తీరుస్తారా, అరుస్తారా? ఇంకా వాళ్ళు ఇట్లాగా ఒక నేషనల్ అంటే మన పరువు మనం తీసుకొని మన ఇండియా పరువు కూడా మనం తీసుకున్నట్టు అవుతాం మనం. అంటే ఎందుకు అలా చేస్తున్నావు, ఇంకా వెయిట్ లిఫ్టింగ్ మానేసి పెళ్లి చేసుకొని నీ లైఫ్ నువ్వు చూసుకో, వచ్చినోడు పోషిస్తారుగా అన్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అవును, మీకు ఎప్పుడు అనిపించలేదా పెళ్లి చేసుకోవాలని? నాకు అనిపించలేదు సార్, దేశం కోసం ఏదో చెయ్యాలనే ఉంది ఇప్పటికి కూడాను, అనిపించలేదు. అంటే ఇలాగా వేధింపులు ఉంటాయి, రకరకాల వేధించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే బ్యాక్ ఎవరు పొలిటికల్గా కానీ మంచి సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారా? అవును సార్, అంటే మనుషులు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఆడపిల్లని నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే, ఎవరింటికి వెళ్ళొచ్చినా ఏం చేసి వచ్చినా వాళ్ళని ఏలెత్తి చూపించరు. అంటే వెనకాల ఫాదర్ ఉన్నాడు లేకపోతే అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, ఊరుకోరు, వాళ్ళ అమ్మ నాన్న ఊరుకోరు. నాకెవరున్నారు? తల్లి ఉంటుంది, ఏమి తెలియదు ఆమెకి, కొంచెం అమాయకంగా ఉంటుంది. నేను మంచినీళ్ళ డబ్బా తెచ్చుకోవటానికి వెళ్ళి వచ్చినా సరే, లేదా బియ్యం తెచ్చుకున్నా వెళ్ళి వచ్చినా సరే, ఒక కిరాణా షాప్కి ఎక్కడికి వెళ్ళినా సరే నాకు పేర్లు వస్తాయి. అంటే నా వెనకాల అడిగేవాళ్ళు ఎవరు లేరు. నేను ఎందాకన్నా పోరాడతాను సార్. ఇలా వాక్కొని అని చెప్పి వదిలేసి నా పని నేను చూసుకుంటూ చాలా మటుకి ఇన్నట్టుగా నేను చెముడు దానిలాగా వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ ప్రధానమైన డిమాండ్ ఆర్థికంగా సహాయం చేయాలి, లేకపోతే ఏమన్నా ఉద్యోగం ఇవ్వాలని? అంతే సార్. నేనేం ఉచితంగా అడగట్లేదు సార్, ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్నే కదా. నాలాగా చాలామంది బాధలు పడుతున్నారు, బోల్డ్ మంది సార్. ఇక్కడ మన ఆంధ్రాలో ఇంటర్నేషనల్ మెడల్ పెద్ద పెద్ద లిఫ్టర్లు సార్, బోల్డ్ మంది వేరే స్టేట్లలో నాకు వేరే స్టేట్లలో జాబులు ఇస్తానన్నారు, కానీ ఆ గౌరవం మన ఆంధ్రాకి దక్కాలని చెప్పేసి నేను వెళ్ళలేదు. అవునండి, అప్పుడు టీడీపీ ప్రభుత్వం హయాంలో చాలా మందికి అవకాశాలు ఇచ్చారు, మరి మీకెందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్, నాకు చెప్పాను కదా. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారమ్మా? అచ్చెన్నాయుడు గారు నేను మెడల్స్ మాకు గిఫ్ట్లు ఇస్తారండి. నేషనల్ గేమ్స్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ ఇస్తారు మాకు, అక్కడ కిట్ ఇచ్చేటప్పుడు చెప్పారు, నాతో కూడా చెప్పారనమాట,
ఏమనంటే అక్కడ మెడల్స్ ఎవరైతే తీసుకొస్తారు, నేను అన్నాను సార్ నేను మెడల్ కంపల్సరీగా తీసుకొస్తాను, నాకు వచ్చాక ఏదో ఒక జాబ్ ఇవ్వండి అంటే ఇస్తానమ్మని ఆయనే అన్నారు. వెళ్ళి వచ్చాక కూడా నేను ఆయన ఫోన్ కూడా చేశాను సార్కి. ఏమన్నాడమ్మా? చేస్తానమ్మా చేస్తానన్నారు. కాలుకుండే బిజీలు అలా ఉంటాయి కదా సార్. విజయం ఉందమ్మా, మీరు జాతీయ క్రీడాకారిని, మీకు గౌరవించాలి కదా. ఆ, ఇక వెళ్ళి వచ్చిన తర్వాత మెడల్ అనుకోకుండా వచ్చింది సార్, సెకండ్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు సార్ కూడా ఇస్తానని చెప్పారు. ఇంకా ఈ మధ్యకాలంలో మీరు ప్రభుత్వానికి రిప్రజెంట్ ఇచ్చిన సందర్భం ఇప్పుడు అంటే స్పందనలో కానీ కలెక్టర్కి కానీ శాప్ చైర్మన్కి కానీ కలిసిన సందర్భం ఉందా? ఉన్నాయి సార్. నేను 3 సంవత్సరాలు అంటే గవర్నమెంట్ వచ్చింది, ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో చాలాసార్లు వెళ్ళాను సార్. స్పందనలో కూడా పెట్టాను, ఏదో నెంబర్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్ ఫాలో చేయమని చెప్పారు. పద్దాకా ఆ నెంబర్ కొట్టి ఇంకా వాళ్ళు చెప్తాం మేడం ఇంకా టైం ఉంది అని చెప్పారు. ఇక అంతే, ఇక నేను ఆపేసాను ఇంకా చేయటం. చాలాళ్ళు ఎందుకని ఆపుతున్నారు? కనీసం మీరు కొద్దిగా అలా తిరుగుతూనే కదా ఏదైనా పని అయ్యేది. ఎంత తిరగాలి సార్, ఇప్పుడు అన్నీ అటు వెళ్తే ఇటు లేదన్నట్టుగా, ఇటు వెళ్తే అటు లేదన్నట్టుగా, ఏది చూసుకోకపోతే ఏది ఉండదు. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ మానేస్తే మళ్ళీ నాకు కాంపిటీషన్ దగ్గర వెయిట్ లిఫ్టింగ్ అనేది 360 రోజులు చేస్తూనే ఉండాలి. ఏంటంటే బాడీ నలిగిపోతే మళ్ళీ సాయంత్రం పూట లోడులు రావు. అది కూడా నా బాడీని నేను కంట్రోల్. ఎంత లేపారండి? 2 అంటే స్నాచ్ అండ్ క్లీన్ అండ్ జర్క్ కలిపి 230 దాకా చేశాను సార్. అది హైయెస్ట్ మేడం? హైయెస్ట్ సార్. ఇది ఉమెన్ కేటగిరీలో? ఉమెన్ కేటగిరీలో ఇండియా లెవెల్లో హైయెస్ట్. అది ఇంకా లేపిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, కానీ ఇప్పుడు లేటెస్ట్గా అది సార్. అంటే ఇప్పుడు మీరు కొంచెం నిలదొక్కుకోవాలంటే ఆర్థిక సాయం అనేది అందరికీ సార్, నాకే కాదు ప్రతి ఒక్కరు. ఇప్పుడు పూజారి శైలజ గారు అని మా కోచ్ గారు అమర్నాథ్ గారు స్టూడెంట్, బాగా ఓల్డ్ స్టూడెంట్ అనమాట, నామే సీనియర్. తను కూడా ఒక ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడలిస్టు, ఇంటర్నేషనల్లో ఎన్నో గోల్డ్ మెడలిస్టు, కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడలిస్టు. తనకున్న లెవెల్కి ఒక ఎస్పీ కానీ లేకపోతే ఇంకో కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఇవ్వాలి. ఆమెకున్న అంత రేంజ్ అనమాట. ఇప్పుడు ఎక్కడో ఈ మధ్యకాలంలోనే అంతా ఆవిడ ఫైట్ చేయగా పూజారి శైలజ గారికి శాప్లో ఇచ్చారు. అసలు ఆమెకి తగ్గ జాబ్ అది కానే కాదు. అవన్నీ చూస్తే బాధేసిస్తారు. ఆమె అంత చేసింది ఆమెకి అది ఇచ్చారంటే నాకేమి ఇస్తారన్నట్టుగా అయిపోయింది మనసులో. చెప్పండి, ఏదైతే ఆడపిల్లలు రాణించాలంటే ఇలాగా ఈ వెయిట్ లిఫ్ట్కి సంబంధించి వృత్తిలో అంటే ఈ క్రీడగా ఉండాలంటే అసలు నెలకొచ్చేపాటికి ఒక కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుందంటారు ఒక ఆడపిల్లని మనం తయారు చేయాలంటే? అంటే కుటుంబాన్ని పోషించుకుంటున్నా సార్, లేకపోతే ఇప్పుడు నేను తండ్రినండి, మా అమ్మాయికి వెయిట్ లిఫ్టర్గా నేను నేర్పించాలనుకుంటున్నాను, ఆవిడకి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందండి? ఇది స్కూల్ లాగానే సార్, ఎల్కేజీకి ఎంత డబ్బులు అయింది, డిగ్రీకి ఎంత డబ్బులు అయింది. అలాగే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ఏముంది, ఇంట్లో ఫుడ్ సరిపోద్ది మనం పెట్టుకునే ఫుడ్. ఒక స్టేట్కి వెళ్ళేప్పటికి ఇంకొంచెం పెరిగిద్ది, నేషనల్కి వెళ్ళేప్పటికి ఇంకొంచెం పెరిగింది, ఇంటర్నేషనల్కి వెళ్ళేపట్టి పెరిగింది. ఖచ్చితంగా మీరు ఇంటర్నేషనల్కి వెళ్ళే లోపల మీ తక్కువలో తక్కువ 50,000 పట్టుకోవాలి మీరు ఒక నెలకి. చూపిస్తాడు కదా ఆడపిల్లలు, తక్కువలో తక్కువ అలా పట్టుకోవాలి సార్. అంటే అది మధ్యతరగతి కుటుంబం తట్టుకోలేదు కదమ్మా. అస్సలు తట్టుకోలేదు సార్. అసలు నువ్వు అవసరం లేదన్నట్టు మాట్లాడతారు కదా. అవును సార్. అందుకనే ఇప్పుడు తండ్రులు మధ్యతరగతి వాళ్ళు ఎవ్వరు కూడా స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళు అనేది లేదు సార్. వచ్చినా సరే సగం వరకు చేసి ఆగిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు గుడివాడలో ఎంతమంది ఆడపిల్లలు లేరు సార్? ఒక్క ఆడపిల్లన నేషనల్కి వెళ్ళిన పిల్ల ఉందా? నేను స్టార్ట్ చేసింది కానీ ఇప్పటి వరకు నేను ఇంకా పట్టుదలతో మనం పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి దేశం కోసం, మనం ఇలాగ వెళ్ళిపోకూడదు అని చెప్పేసి నేను అలా పట్టుదలతో ఎవరేమన్నా ఏం చేసినా అన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ దాకా వచ్చాను సార్. అది థ్యాంక్ యూ అండి. మొత్తమే కూడాను మీ గాథ చాలా ఇబ్బందిగా ఉంది, ఆవేదన కలిగిస్తుంది. ఒక ఆడపిల్లగా తండ్రి లేకపోయినా సరే ఇంట్లో సిస్టర్ని అమ్మని చూసుకుంటూ కరోనా టైంలో కూడా ఇబ్బందులు ఏమైనా పడ్డారమ్మా? అప్పుడు చాలా పడ్డాను సార్. అసలు అద్దెలు కట్టుకోలేక, ఫుడ్ కోసమని. అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ బయటకు వెళ్ళి ఆడుకోవాలంటే ఎంత బాధగా ఉంటుంది సార్. అసలు చాలా బాధలు పడ్డాను నేను అప్పుడు మాత్రం. అమ్మ చెల్లి అందరం అసలు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా అయింది అప్పుడైతే. బయటకు వెళ్ళి నాకు ఇది లేదు ఇవ్వండి అనే అంత ఎవరైనా అడిగేవాళ్ళమ్మా? అడిగేవాళ్ళు కాదు సార్. ఆడపిల్లలాగా అసలు ముందు అది ఎప్పుడు ఆ దరిద్రం ఎప్పుడు పోయిద్దో కానీ అప్పుడే ఈ దేశం బాగుపడుద్ది. కష్టపడుతుంది అయ్యో అన్న అంత మానవత్వంతో చూసే లోకం పోయింది ఇప్పుడు.
ఒక ఆడపిల్లని ఆడపిల్లలాగానే చూస్తున్నారు. సరే మా మన తరపు నుంచి ప్రభుత్వానికి రిప్రజెంట్ ఇద్దాం. మా తరపు నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందించే ఏర్పాటు చేస్తాం. ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిగా మీరు పడుతున్న ఇబ్బందుల్ని మన ద్వారా బయట ఎవరైనా అంటే నా టాలెంట్, నా కష్టాన్ని గుర్తించి ఎవరైనా హెల్ప్ చేస్తే నేను చాలా సంతోషంగా ముందుకు వెళ్ళటానికి మాత్రం నేను ఎక్కడికి ఇప్పుడు వెనకాడను మీరు సార్. రికవర్ అవ్వాలంటే అంత బడ్జెట్ అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు ఏముంది సార్ 3 నెలలు అట్లా అంటే నేను అనుకున్న ఒలింపిక్స్కి వెళ్ళాలి, నాకు ఎవరైనా గట్టి స్పాన్సర్స్ ఉంటే అనుకుంటున్నాను సార్. ఎంత అవుద్ది ఖర్చు? ఖచ్చితంగా 30 లక్షల దాకా అయింది సార్. అంటే కంటిన్యూ 1 year 2 years వరకు అవిద్ది సార్. 30 లక్షల దాకా అయింది. అది తక్కువలో తక్కువ. మేరా చాన్ అని చెప్పేసి నాతో పాటు నేషనల్ అదే కామన్వెల్త్లో నాతో పాటు తను కొట్టింది సార్. ఇద్దరు ఏజ్ కూడా ఒకటే అనమాట. మీరు మణిపూర్ ఎందుకని పాపం ఇబ్బంది పడ్డారు? తనకి ఎంకరేజ్మెంట్ ఉంది సార్, నాకు ఎంకరేజ్మెంట్ ఏ లేదు. స్టేట్ అండి ఆవిడ? మణిపూర్ సార్. తను వెళ్ళి కొట్టింది, తనకు మాత్రం 80 లక్షల దాకా అయిందండి సార్. మొత్తం ప్రభుత్వమే పెట్టుకున్నాడు సార్. అక్కడ లోకల్ స్టేట్. లోకల్ స్టేట్ సీఎం కూడా వీడియో కాల్ మాట్లాడి అవన్నీ మాకు పంపించారనమాట. మా కొలిక్కి ఆమె. అది సార్. కనీసం 30 lakhs ఉంటే ఒలింపిక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఉంటుంది సార్. 30 lakhs చాలా తక్కువ చెప్తున్నా నేను. అంటే ఫిట్నెస్ సరిపోద్దా మేడం? ఇప్పుడు మీరు రాణించగలరా? ప్రాణిస్తాను సార్. అది లోడ్లు అంటే మన ఫుడ్ని బట్టే లోడ్లు పెరుగుతూ ఉంటాయి సార్. కోచింగ్ని బట్టి ఫుడ్ని బట్టే లోడ్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 230 వరకు ఉంది. 250 వరకు వెళ్తే మనకి కంపల్సరీగా అవకాశం ఉంది. అది సార్. అంటే మెడల్ అనేది నేను చెప్పలేను, దాని వరకు రీచ్ అవ్వగలను నేను. అది చెప్పండి ప్రభుత్వానికి నమస్కారం. నేను అంటే నాకు హెల్ప్ కావాలి, ఇంటర్నేషనల్ కోచింగ్ అవ్వాలని చెప్పేసి నేను సజ్జల గారి దగ్గర లెటర్ పెట్టుకోవడం జరిగింది. అది ప్రాసెసింగ్లో ఉందని చెప్పి అన్నారు నాకు. కానీ జగనన్న నాకు హెల్ప్ చేస్తే కంపల్సరీగా దేశానికి నేను మెడల్ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. దయచేసి నా యందు జాలించి నాకు హెల్ప్ చేయమని కోరుతున్నాను. దేశం గర్వించదగ్గ జాతీయ క్రీడాకారిణి వెయిట్ లిఫ్టర్ శిరోమణి వేదన గాథ ఇది. ఒక ఆడపిల్ల, తండ్రి లేని కుటుంబం నుంచి వచ్చిన శిరోమణి 1 కాదు 2 కాదు ఏకంగా 130కి పైగా పథకాలను సాధించారు. గౌరవ యువ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఈరోజు విజయవాడ వచ్చి తన గాథని ఐడ్రీమ్ ద్వారా చెప్పుకుంటున్నారు. 30 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే తను ఖచ్చితంగా ఒలింపిక్లో రాణిస్తాను, ఈ దేశ జెండాని రెపరెపలాడిస్తానంటున్నారు. పెళ్లి కూడా చేసుకోకుండా కుటుంబ భారాన్ని మోస్తూ తండ్రి లేని ఈ శిరోమణి గాథ ప్రతి ఒక్కరికి కూడాను ఆదర్శం అవ్వాలి. సహాయం చేస్తానని ఎవరైతే దాతలు ముందుకు వచ్చారో వారిలో కొంతమంది శారీరక వేధింపులు కూడా పడినా సరే ఎవరికి చెప్పుకోకుండా ఒక గదిలో తలుపులు వేసుకుని వేదన భరించిన ఒక ఆడపిల్ల విరోచిత గాథ ఇది. మాట్లాడుతుంటే నాకు కూడాను కళ్ళెమ్మట కన్నీళ్ళు వచ్చే పరిస్థితి శిరోమణిది. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సహాయం చేస్తాను, ఎస్ఐగా జాబు కల్పిస్తానని చెప్పిన బాబు గారు అడ్రస్సు గల్లంతైపోయింది. అచ్చెన్నాయుడు లాంటి మంత్రులు కూడాను పథకాలు తీసుకురండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామన్న వారు కూడా అడ్రస్సులు గల్లంతైపోయాయి. యువ ముఖ్యమంత్రి తనకు ఆర్థిక సహాయం చేస్తారని ఆ గంపెడి ఆశతో ఉన్న ఆ శిరోమణికి సహాయం ప్రభుత్వం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి విజయవాడ.